హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపని మీ కూతురుగా అంగీకరించి దీప తల్లిదండ్రులుగా మీరు నిలబడి మళ్ళీ మా ఇద్దరికి పెళ్లి చేయాలి అని కండిషన్ పెట్టిన కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జ్యోత్స్న చేసిన పనికి దశరథ్, సుమిత్ర, శివన్నారాయలు ముగ్గురు దీపకి క్షమాపణ చెప్పడానికి కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ కార్తీక్ ఆ క్షమాపణకి బదులుగా ఒక కండిషన్ పెడతాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు నువ్వు ఏం అడిగినా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటారు. అప్పుడు కార్తీక్ అయితే నేను రేపు ఆ కండిషన్ ఏంటో చెప్తాను అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ ఏ ముహూర్తం పెట్టావా అని అంటాడు. అప్పుడు కార్తీక్ అవును, చాలా గట్టి ముహూర్తమే పెట్టాను అని అంటాడు. అలా ఎవరు అడిగినా కానీ కండిషన్ ఏంటో మాత్రం అస్సలు చెప్పడు. ఆ తరువాత దీప అసలు బావ ఏ కండిషన్ పెట్టాడు అని కార్తీక్ దగ్గరికి వెళ్ళి బావా ఆ కండిషన్ ఏంటి అని అంటుంది. అప్పుడు కార్తీక్ సారీ దీప, నేను నీకు కూడా చెప్పాలనుకోవడం లేదు, నీకు కూడా రేపు అందరితో పాటే చెప్తాను అని అంటాడు. అప్పుడు దీప మౌనంగా ఉండిపోతుంది. మరుసటి రోజు శివన్నారాయణ, దశరథ్, సుమిత్రలు ముగ్గురు కలిసి కార్తీక్ దీపల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కార్తీక్ ఈ రోజు తన కండిషన్ ఏంటో చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ జ్యోత్స్న, పారిజాతంలో ఇద్దరు మాత్రం ఎక్కడ వాళ్ళ ఆస్తి గురించి అడుగుతాడో లేకపోతే ఇంకేం అడుగుతాడో అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలా పారిజాతం ఏంటి జ్యోత్స్న ఇది, ఆ కార్తీక్ గాడు కండిషన్ పెడతాను అన్నాడంట, కానీ వీళ్ళు ముగ్గురు ఆ కార్తీక్ గాడి అడిగిన దానికి తలూపేసేలాగా ఉన్నారు. మనిద్దరం గనక అడ్డుకోకపోతే చివరాఖరికి మన చేతికి చెప్పే దొరుకుతుందే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న అబ్బా గ్రాని, మరీ అంతలాగా ఏమీ జరగదులే అని అంటుంది. అప్పుడు పారిజాతం నువ్వు చేసిన తప్పు నీకు అర్థం కావడం లేదే, ఇదంతా నీ వల్లేనే, అసలు నువ్వు ఎంత ఆవేశం వస్తే మాత్రం ఆ దీపం వల్ల ఉన్న తాళిని తెంచేయాలా, నీకసలు ఏం పోయే కాలం వచ్చిందే అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న మరి లేకపోతే నాకు భర్తగా అవ్వాల్సిన నా బావని ఆ దీప పెళ్లి చేసుకుంటుందా, మరి నాకు కోపం రాదా గ్రాని, అందుకనే నేను ఎప్పటి నుంచో ఆ దీప మెల్ల ఉన్న తాళిని తెంపాలనుకున్న నా కోరికని నిన్న తీర్చుకున్నాను అని అంటుంది. అప్పుడు పారిజాతం నోరు ముయివే, అసలే ఆ కార్తీక్ గాడు ఈ మధ్య చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు వాడొచ్చి ఎలాంటి కండిషన్ పెడతాడో ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. అప్పుడు జ్యోత్స్న ఏం కాదులే గ్రాని, ఊరికే నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని అంటుంది. అప్పుడు పారిజాతం ఇదంతా చేసి కూడా నువ్వు ఎలాంటి భయము కంగారు లేకుండా చాలా చక్కగా ఉన్నావే, నీలా ఉండడం మాత్రం నా వల్ల అస్సలు కాదు అని అంటుంది. కార్తీక్, దీప ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. అప్పుడు పారిజాతం ఏరా ఈ రోజు చాలా లేటుగా వచ్చారు, రోజు టైంకే వస్తారుగా అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏంటందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు అని అంటాడు. అప్పుడు పారిజాతం నువ్వు కండిషన్ పెడతా అన్నావంట కదరా, మరి వెయిట్ చేయక ఏం చేస్తాం అని అంటుంది. అప్పుడు కార్తీక్ నేను ఈ రోజు కండిషన్ చెప్తానన్నాను కదా అని అంటాడు. అప్పుడు పారిజాతం అవునురా, నీ కండిషన్ ఏంటో చెప్పేస్తే అప్పుడు మేము కొంచెం ప్రశాంతంగా ఉంటాం అని అంటుంది. జ్యోత్స్న పెట్టుకున్న లాంటి జే గోల్డెన్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్, క్రిస్టల్, క్యూబిక్, జిర్కోని, ఎలాయ్ డ్రాప్స్ అండ్ యాంగ్లర్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కార్తీక్ ఏ పారు, ఇప్పుడేదో నీకు ప్రశాంతత లేనట్టు మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు పారిజాతం అంటే నువ్వు ఏ కండిషన్ పెడతావా అని మాకు కొంచెం కంగారుగా ఉంటుంది కదరా అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ పారిజాతం నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా, రే కార్తీక్ నిన్న నువ్వు కండిషన్ చెప్తానన్నావు కదా, దానికి మేము అంగీకరించాము కూడా, నీ కండిషన్ ఏంటో చెప్పు అని అంటాడు. అప్పుడు కార్తీక్ పెద్దసారు, నిన్న పెద్ద మేడం గారు అందరి సమక్షంలో చాలా కోపం తెచ్చుకొని చాలా క్రూరంగా నా భార్య మెడలో ఉన్న పవిత్రమైన తాళిని తెంచేశారు, దానికి క్షమాపణగా అని కార్తీక్ చెప్పబోతూ ఉంటే పారిజాతం మధ్యలో దూరి దానికి క్షమాపణగా ఒక 10 కోట్లు ఇవ్వాలా అని అంటుంది. అప్పుడు కార్తీక్ మాకు మీ డబ్బేమీ అవసరం లేదు పారు అని అంటాడు. అప్పుడు
శివనారాయణ, పారిజాతం, నిన్ను నోరు మూసుకొని కాసేపు మౌనంగా ఉండమని చెప్పానా? వాడు మాట్లాడుతూ ఉంటే మధ్యలో దూరి మరీ మాట్లాడతావేంటి అని అంటాడు. అప్పుడు పారిజాతం సరేనండి అని మౌనంగా ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీపకి కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదని అందరికీ తెలిసిన విషయమే. పెంచిన తండ్రి కుబేర్ గారు చనిపోయారని కూడా తెలిసిన విషయమే. కుబేర్ గారి ఆబ్దికం రోజు చిన్నసారు చాలా పెద్ద మనసు చేసుకొని నా భార్య దీపని నాన్న అని పిలవమన్నారు. చిన్నసారు చెప్పినట్లుగానే నా భార్య దీప చిన్నసారుని, చిన్న మేడం గారిని ఇద్దరిని తన అమ్మా నాన్నలు లాగానే భావిస్తుంది. అందుచేత మీరిద్దరూ నా భార్య అమ్మా నాన్నల స్థానంలో నిలబడి నాకు నా భార్యకి మళ్ళీ పెళ్లి జరిపించాలి అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న చాలా ఇంకేమన్నా చెయ్యాలా బావా అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు పెద్ద మేడం గారు. ఆ తాళిని మీరే స్వయంగా చిన్న మేడం గారికి ఇస్తే అప్పుడు చిన్న మేడం గారు తీసుకొచ్చి నాకిస్తే నేనప్పుడు నా భార్య మెడలో తాళిని కడతాను అని అంటాడు. అప్పుడు పారిజాతం చాలా బాగుందిరా, ఏంటేంటి మా దశరథ్ ఈ దీపకి నాన్న స్థానంలో నిలబడాలా, మా సుమిత్ర ఈ దీపకి తల్లి స్థానంలో నిలబడి మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలా అని అంటుంది. అప్పుడు కార్తీక్ అవును పారు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న నేనస్సలు దీనికి ఒప్పుకోను. ఈ దీప మా డాడీని నాన్న అని పిలిస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉండేది. అలాంటిది మా మమ్మీ డాడీలు ఇద్దరు ఈ దీపకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తానంటే నేనస్సలు ఊరుకోను, ఒప్పుకోను కూడా అని అంటుంది. అప్పుడు కార్తీక్ పెద్దసారు, నేను మీకు ముందే చెప్పాను, నేను పెట్టిన కండిషన్ మీరు చేస్తాను అంటేనే నేను మీకు చెప్తాను అని కూడా చెప్పాను. మీరు చేస్తారన్న నమ్మకంతోనే నేను నా కండిషన్ ని బయటికి చెప్పాను. మీరు నిన్న నా కండిషన్ ని చేస్తానని మీ ముగ్గురు మా ఇంటికి వచ్చి నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పినట్లుగా మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తారా లేదా, నా కండిషన్ ని ఒప్పుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు శివనారాయణ, మేము నీకు ముందే మాట ఇచ్చాం కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము. నువ్వు చెప్పినట్టుగానే మా దశరథ్, సుమిత్రలు ఇద్దరు దీప తల్లిదండ్రుల స్థానంలో నిలబడి మళ్ళీ మీ ఇద్దరికి మేము పెళ్లిని జరిపిస్తాము అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న తాత అని అంటుంది. అప్పుడు శివనారాయణ, నువ్వు నోరు మూసుకో జ్యోత్స్న, నువ్వు చేసిన తప్పుకే ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము. ఎంతో పవిత్రమైన మంగళసూత్రాన్ని నువ్వు తెంపావు, అందుకే మేమంతా కలిసి మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము. నాకు ఇందులో తప్పేమీ అనిపించడం లేదే అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.